హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలు. ఈ పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలను తీసుకొని అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి. నా సిన్సియర్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కళ్ళు కూడా చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటాయి. అండ్ మ్యాక్సిమం అందరూ లైక్ చేయండి. మినిమం ఒక 12,000 మందో 13,000 మందో లైక్ చేస్తే ఈ వీడియో ఒక 50-60 మంది చూస్తారు. అందుకే నేను ఆ తాపత్రయం. ఇక దేశవ్యాప్తంగా కూడా యూరియా కొరత ఉంది. సేమ్ మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉంది. సో అందుకే దారి మళ్లించిన, ధరలు పెంచిన కేసులే. యూరియా కోసం రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ఎరువులపై విజిలెన్స్ దాడులు ముమ్మరం చేయాలి. మార్కెట్కు 70% కేటాయింపు. పిఎస్సిఎస్ ఆర్ఎస్కేల్లో సరిపడా నిల్వలు ఉంచాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు సీఎంగా ఆయన రెస్పాండ్ అయ్యి రివ్యూ నిర్వహించి చెప్పడం కామనే, కానీ అది అంత ఈజీగా తీరేది కాదు. కొరత ఉంది, డిమాండ్కి తగ్గ సప్లై లేదు, బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయింది. ఉన్నది కాస్త చాలా వరకు బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయింది అనమాట. సో దాని మీద సీఎం గారు నిన్న రివ్యూ పెట్టారు. దుకాణాలు, పిఎస్సిఎస్లు, డిసిఎంఎస్లు, ఆర్ఎస్కేలు సహా ఎక్కడా యూరియా కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి ఉండకూడదు. ఆల్రెడీ అదే ఉంటే ఇంకా ఉండకూడదంటే ఎలా మేస్టారు? ఆల్రెడీ అది ఉంది, అన్ని చోట్ల అదే ఉంది, దేశం మొత్తం మీద అదే ఉంది. సరఫరాలో పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. యూరియా లభ్యతపై ఎక్కడైనా ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తుంటే తిప్పికొట్టాలి. అలాంటి వారెవరో పసిగట్టి సరైన రీతిలో సమాధానం చెప్పాలి అని సీఎం గారు చెప్పారు. అలాగే నల్లబజారుకు ఎరువులు తరలించే వ్యాపారుల లైసెన్స్ రద్దు చేయాలి. ధరలు పెంచి అమ్మేవారిపైన కేసులు నమోదు చేయాలి. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకూడదు. ఎక్కువగా ఎరువులు విక్రయించే రిటైల్ వ్యాపారుల్లో తరచూ కొనుగోలు చేసేవారు ఉన్నట్లు గుర్తిస్తే వారిపై విచారణ చేయించండి. యూరియా, ఇతర ఎరువుల నిల్వలు తనిఖీ చేయాలి. వాటి లభ్యతపై రైతులకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి అని సీఎం గారు నిన్న స్పష్టం చేశారన్నమాట. అలాగే మన గగనతలం శత్రు దుర్భేద్యం అనే ఒక వార్త రాశారు. దీని సారాంశం ఏంటంటే, భారత గగనతలానికి దుర్భేద్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగు పడింది. దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. శనివారం మధ్యాహ్నం ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగినట్టు రక్షణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. శత్రువులు, క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ. ఇందులో 3 భిన్న ఆయుధాలు ఉంటాయంట. అలాగే మొదటి మెట్టుపై సగర్వంగా గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచ్యూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమీకృత ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతమైంది. శ్రీహరికోటలో షార్ నుంచి సుమారు 5 టన్నుల బరువున్న డమ్మీ క్రూ మాడ్యూల్ను చినూక్ హెలికాప్టర్ ద్వారా ఆదివారం గగనతలంలోకి తీసుకువెళ్లారు. తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి సముద్రంలో జారవిడిచారు. తొలుత మాడ్యూల్కు అమర్చిన 2 డ్రోగ్ పారాచ్యూట్లు విచ్చుకుని వేగాన్ని నియంత్రించగా, ఆ తర్వాత పైలట్ షూట్లు, మరో 3 ప్రధాన పారాచ్యూట్లు కూడా విచ్చుకొని జాగ్రత్తగా కిందకు దించాయంట. శుభాంశు శుక్ల అండ్ ఇంకెవరైనా అంతరిక్షానికి వెళ్తే వాళ్ళు అమెరికాలో నాసా కేంద్రం సహాయంతో మాత్రమే కిందకు దిగుతున్నారు. సో అది మన భారతదేశంలో కూడా, మన దేశంలో కూడా దాన్ని తీసుకొచ్చేలాగా, జాగ్రత్తగా ల్యాండింగ్ చేసేలాగా గగన్యాన్ ప్రాజెక్ట్ ఒకటి చేపట్టి వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ వ్యవస్థను ఇస్రో తయారు చేస్తుందన్నమాట. అది నిన్న ఒక పరీక్ష చేస్తే విజయవంతమైంది, అది రాశారు. ఇక చేతేశ్వర్ పూజారా దాదాపుగా ఒక 15 ఏళ్ల నుంచి టెస్ట్ క్రికెట్, వన్డేలు తక్కువ ఆయన ఆడింది, 2020లు కూడా తక్కువే, టెస్ట్ క్రికెట్ ఎక్కువ, 103 టెస్టులు ఆడాడు. నిన్న ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. వాదోపవాదాలు ఉండాలి, లేకపోతే చట్టసభలు జీవం లేని రాతి భవనాలే, సంయమనంతో విభేదించాలి, అడ్డంకులు సృష్టించకూడదు. స్పీకర్ల సదస్సులో అమిత్ షా వ్యాఖ్యలు. చట్టసభల్లో వాదోపవాదాలు ఉండాలని, అవి లేకపోతే సభలు జీవం లేని రాతి భవనాలుగా మిగిలిపోతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. కరెక్టే, కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో చట్టసభలు చప్పగా, పల్చగా, భజనకు కేంద్రాలుగా మారిపోయాయి. గత 5 ఏళ్ళు వైసీపీకి ఏకపక్ష విజయం ఉండడంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి. వెళ్ళినా సరే వైసీపీ వాళ్ళు అవమానాలు, హేళన చేసి సస్పెండ్ చేసేసేవారు.
ఇప్పుడు కూడా కూటమికి ఏకపక్షంగా ఉండడంతో వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రాని పరిస్థితి. సో ఉన్న వాళ్ళందరూ ఒక పక్షమే కావడంతో వాళ్ళందరూ కూడా భజనలు చేయాలి, స్క్రిప్ట్ చదవాలి, అలా మారిపోయింది. సో ఓన్లీ గత 8 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలోనే చట్టసభల్లో వాదోపవాదాలు లేవు. ఒక బిల్లు మీద క్రాస్ టాక్ లేదు, డిబేట్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాల్లో బాగానే ఉంటుంది. ఇక కీలకమైన వార్త రాశారు. అరుణ ఫోన్లో అసలు గుట్టు, వీడియో ఆడియో రికార్డులు, పెద్ద ఎత్తున ఫోటోలు, వాటి వెలికితీతకు కోర్టు అనుమతి కోరనున్న పోలీసులు, ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఆందోళన. ప్రజాప్రతినిధులు, పొలిటీషియన్లు, అధికారులు, బ్యూరోక్రసీ లెవెల్ వరకు ఆమె చాలామందికి డబ్బులు ఇచ్చారు, కొంతమందికి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకున్నారు, కొంతమందికి హనీ ట్రాప్ చేశారు, కొంతమందికి రకరకాల వల వేశారు. వాళ్ళందరి ద్వారా గడిచిన 10 సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటూ చాలా వ్యవహారాలు నడిపించారు, దందాలు చేశారు, సెటిల్మెంట్లు చేశారు, భూ కబ్జాలు చేశారు, బెదిరించారు, అన్నీ చేశారు. ఇవన్నీ చేయడానికి ఆమెకు ఉన్న ఏకైక బలం ఏంటంటే అధికారుల అండదండలు, ప్రజాప్రతినిధుల అండదండలు. ఇవన్నీ ఆమెకి ఎలా వచ్చాయి అంటే వాళ్ళ బలహీనతను ఈమె వాడుకొని వాళ్ళకి కొన్ని సప్లై చేసి అవన్నీ కూడా వీడియోల రూపంలో ఆమె దగ్గర పెట్టుకున్నారు అనేది పోలీసుల అనుమానం. ఆమె ఫోన్లో చాలా సంచలనమైన విషయాలు ఉన్నాయంట, అవన్నీ బయటకు తీయడానికి కోర్టులో పిటిషన్ వేస్తున్నారంట. నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది ప్రభుత్వాధికారుల, ప్రజాప్రతినిధుల ఆడియో వీడియో రికార్డులతో పాటు వందల కొద్ది ఫోటోలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా వైకాపా హయాంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారితో ఉన్న ఫోటోలు, వీడియోలు ఆమె ఫోన్లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కస్టడీకి తీసుకున్నప్పుడు ఆమెతోనే ఈ ఫోన్లను తెరిపించి వాటిలో సమాచారాన్ని వెలికి తీయాలని నిర్ణయించారు. అరుణను అరెస్ట్ చేసినప్పుడు ఆమె వద్ద నుంచి 2 ఖరీదైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతి తీసుకొని వాటిని తెరిపించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారిలో ఆందోళన మొదలైంది. వాటిలో ఎవరెవరు ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, ఎవరి గుట్టు బయటపడుతుందోనని చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు సగం తడిసిపోయారు. ఆమె అరెస్ట్ అయినప్పుడే సగం తడిసిపోయింది. ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో పూర్తిగా తడిసిపోతారు. ఈవెన్ కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా. ఓ విద్యాసంస్థ ప్రిన్సిపల్తో కాంటాక్టు, డబ్బు అక్కడి నుంచే. ఆమె అలవాటే వారిని పట్టిస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఫోన్లలో మాట్లాడినప్పుడు వాయిస్ రికార్డు చేయడం, వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం అరుణకు అలవాటు. తీయని మాటలతో వారిని ఉచ్చులోకి దించడం, తర్వాత అనుకున్న పనులు చేయించుకోవడం ఆమె అనుసరించిన నేర విధానం. తనకు సహకరించకపోతే వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వివిధ ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్ళినప్పుడు తీసిన వీడియోలు, ఫోటోలు బయట పెడతానని బెదిరించేది. అప్పటికీ దారికి రాకపోతే వాటిని చూపి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేది. ఓ అదనపు ఎస్పీ ఓ జైలు అధికారి పైన ఇలాగే ఫిర్యాదులు చేసిందంట. తనకున్న బలాన్ని, తనకున్న ఆయుధాలు మొత్తం వాడుకుందనమాట. ఒక స్త్రీ తనకున్న ఆయుధాలని, బలాల్ని వాడుకుంటే పురుషుల్ని ఎంతవరకు లొంగదీసుకోవచ్చో ఆమె అవన్నీ చేసి చూపించింది. ఆధునిక లస్కర్లు ఈ సెన్సర్లు ఉపద్రవాలను పసిగడతాయి, ఉపగ్రహాలకు అందిస్తాయి. వాగులు, కాలువలు, నదులపై అమెరికా. ఇక పక్కాగా నీటి లెక్కలు, వరదల అంచనాలకు వీలు. వరదలను ముందుగానే అంచనా వేసేలా జలవనరుల శాఖ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. వాగులు, కాలువలు, నదులపై ఆటోమేటెడ్ వాటర్ లెవెల్ రికార్డర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోందంట. దాని ద్వారా వాగు ప్రవాహం ఎంతవరకు ఉంది ఇదంతా కూడా ముందుగానే లెక్కలు తెలుస్తాయంట. చిన్నారులకు అభయం. వార్తలోనే అభయమా, నిజంగా అభయం ఉంటుందా? వీధి కుక్కల నుంచి చిన్నారులకు అభయం ఇస్తారంటండి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కుక్కల నుంచి సంరక్షణ కార్యాచరణ. పాఠశాలలు, అంగన్వాడీలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే శునకాలకు ఇక ఆహారం సరఫరా. పుర నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు. సో వీధి కుక్కలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 123 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో 3.5 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉంటాయని అంచనా అంట. 3.5 లక్షలు ఏంటి మాస్టర్, అంతకన్నా ఎక్కువే ఉంటాయి. రాష్ట్రంలో ఏటా 2.5 లక్షల మంది కుక్కల దాడిలో గాయపడుతున్నారంట, కొంతమంది చనిపోతున్నారంట. సో ఇక మీదట వాటి నుంచి రక్షణ ఉంటుంది అని ఇచ్చారు, కానీ ఇది ఎంతవరకు అమలు అవుద్ది క్షేత్రస్థాయిలో అనేది కొంచెం డౌటే, చూడాలి. ఇక నేడు రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని
భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయంటండి. ఆంధ్ర రండి, ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టండి. ఆనంద్ మహీంద్రాను ఆహ్వానించిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో అద్భుత ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశాలతో పాటు అందమైన పర్యాటక స్థలాలు ఉన్నాయని, ఇక్కడ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ వీడ్కోలు. నిన్న అంతిమయాత్ర జరిగింది, అంతిమ వీడ్కోలు జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ముఖ్యులందరూ కూడా వెళ్ళారు. సిద్ధమవుతున్న అస్త్రం. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు ఏఐ ఆధారిత యాప్ త్వరలో ప్రారంభించనున్న డీజీపీ. తర్వాత సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం, వివాదం ఉండొద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపాను. నిర్మాతలు, దర్శకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అధిక లాభాలంటూ 7 కోట్ల సైబర్ మోసం, ఇద్దరిని అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపి 7 కోట్లకు పైగా సైబర్ మోసానికి పాల్పడిన 2 నిందితులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారంట. ఇక వైద్య రంగం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఆచార్యులు డాక్టర్ జీవీఎస్ మూర్తి. అంటే వైద్య రంగం ప్రైవేటీకరణ అసలు వద్దా, ప్రైవేట్ హాస్పిటల్స్ అసలు వద్దా, మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉండాలా? నన్ను అడిగితే వైద్య రంగం మొత్తం కూడా ఒక రెగ్యులేటరీ వ్యవస్థలో ఉండాలి. అంటే ప్రభుత్వ ప్రైవేటు అనేది ఏమి లేదు, మొత్తం అన్నీ కూడా. అసలు ప్రభుత్వాలు వైద్య రంగానికి సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తాయండి? ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మినిమం ఒక 25,000 కోట్లు ఖర్చు చేస్తుంది దేశంలో వైద్య రంగం కోసం, ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయడానికి, ఉచిత వైద్యం పేరుతో. కానీ సాటిస్ఫై ఉండదు, జనాలకి సాటిస్ఫై ఉండదు. కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే మాత్రం ఫ్రీ వైద్యం అందదు. అది కొన్ని దశాబ్దాలుగా వస్తున్న రూట్ లెవెల్లో వేలునుకున్న సమస్య. సో దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే రెగ్యులేటరీ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయాలి. హాస్పిటల్స్ ఇంకా ప్రభుత్వం ప్రైవేట్ అనేది కాకుండా అన్ని హాస్పిటల్స్ ఉండాలి, అన్ని రెగ్యులేటరీ వ్యవస్థ కింద ఉండాలి. వాళ్ళ పనితీరు మీద మానిటరింగ్ ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా డాక్టర్కి అడ్డు తప్పితే వేటు వేసేలా ఉండాలి, లైసెన్స్ రద్దు చేసేలా ఉండాలి. ఇవన్నీ ఉండాలన్నమాట. అంటే అది సరైన అజమాయిషీ లేకపోతే అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఈయన ఏమన్నారంటే అసలు వైద్య రంగమే ఉండాలి, వైద్య రంగంలో ప్రైవేటీకరణ ఉండకూడదు అని చెప్తున్నాడు ఆయన. సో ఆస్ట్రేలియా బొగ్గు భారాన్ని తగ్గించుకున్న విశాఖ స్టీల్ స్థాయి సంఘానికి తెలిపిన ఉక్కు మంత్రిత్వ శాఖ. విశాఖ స్టీల్ ప్లాంట్ తన వ్యయ భారాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పార్లమెంటు స్థాయి సంఘానికి కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది. ఏటా పెరిగిపోతున్న నష్టాలతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి ముడిసరుకు ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తూ భాజపా సీనియర్ ఎంపీ అనురాగ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో బొగ్గు, గనులు, ఉక్కు వ్యవహారాల స్థాయి సంఘం గత ఏడాది డిసెంబర్ 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 4న. ఓకే. దొంగ సిమ్ల భరతం పట్టేస్తా, కట్టడి చేస్తున్న ఏఎస్టీఆర్ ఏడాది కాలంలో 82 లక్షల సిమ్ కార్డులు రద్దు. మారిటైమ్ ప్రోత్సాహకాలు చెల్లింపులో మార్పులు, విధానానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కడుపు మార్చి ఎముకల గూడులా మార్చి. తెలంగాణలోని అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతి. 2 ఏళ్లుగా గృహ నిర్బంధం చేసి హింసించి చంపారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు. చూడండి, ఇలా ఉండే మహిళను ఇలా చేసి బక్కచిక్కేలా చేసి మరణించేలా చేశారట. 2 ఏళ్లుగా ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను చూడలేదు. ఒక్కసారిగా అల్లుడు ఫోన్ చేసి మెట్ల మీద నుంచి పడిపోయిందని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడంతో పరుగును వెళ్ళారు. తీరా అక్కడ ఎముకల గూడులా మారి విగత జీవిగా పడి ఉన్న తమ కుమార్తెను చూసి హతాశయులయ్యారు. అల్లుడే మా బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో చోటు చేసుకుంది. గత 3 రోజుల నుంచి కూడా తెలంగాణలో జరుగుతున్న క్రైమ్స్, కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు అయితేనేమి, ఆ మేడ్చల్ దగ్గర స్వాతి అనే వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహితను ఆమె భర్త హ్యాక్సా బ్లేడ్తో చంపేయడం అయితేనేమి, ఈ కేసు అయితేనేమి చాలా దారుణంగా ఉన్నాయి. క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల అనేదానికి అర్థం. శేష జల అందాలు బోధించే పాఠాలు. వైకాపా వదిలేసిన చెత్తను తొలగిస్తున్నాం మంత్రి నారాయణ. కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణా జలాలు. పండుగ వాతావరణంలో రైతుల నీరాజనం. 30న సీఎం చేతుల మీదుగా జలహారతి.
పాతకాలం నాటి చెరువులు అడుగంటిపోయాయి, ఏళ్లుగా నీరు చేరక ఆనవాళ్లు కోల్పోయాయి, కొత్తగా ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు రాలేదు, వ్యవసాయం అంతా వర్షాధారమే, పంట వేయాలంటే వరుణుడి కరుణ తప్ప మరో మార్గం లేదు. ఈ క్షామ పరిస్థితుల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రాంతానికి 2 దశాబ్దాల క్రితం బిందు తుంపర సేద్యాన్ని పరిచయం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సో వ్యవసాయంతో కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. సాగును మరింత విస్తరించే క్రమంలో కృష్ణా జలాలను హంద్రినేవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పానికి తీసుకొచ్చే బహత్తర ప్రయత్నంలో సఫలీకృతరయ్యారు. సో కృష్ణా జలాలు ఆదివారం కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నాయంటండి. అది తర్వాత విశాఖ కేంద్రంగా ప్రకృతి వైద్య కళాశాల వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్, ఆర్డీఎస్ఎస్లో ఫీడర్ల విభజన, 9.9% తగ్గనున్న సాంకేతిక నష్టాలు, ఏటా 851 కోట్ల ఆదా. రాష్ట్రంలో ఇక మీదట రాష్ట్రంలో గ్రామాలకు కూడా 3 ఫేజ్ విద్యుత్ వ్యవస్థ ఉంటుందని ఒకటి రాశారండి. విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం ఆర్డీఎస్ఎస్ కింద ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటుకు డిస్కౌంట్లు చేపట్టాయంట. సోషల్ మీడియా కలిపింది అందరినీ విభిన్న పంటల సాగుతో ముందుకు. ఇరవై 28 నుంచి జనసేన రాష్ట్ర స్థాయి సమావేశాలు అంటండి. విశాఖ వేదికగా సేనతో సేన అనే పేరిట నిర్వహణ. సో 3 రోజుల పాటు 28, 29, 30 ఈ 3 రోజులతో పాటు 28వ తేదీన ఎమ్మెల్యేలు అండ్ ముఖ్య నాయకులతో భేటీ ఉంటుంది. 29వ తేదీన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్యమైన కార్యకర్తలతో భేటీ ఉంటుంది. 30వ తేదీన దాదాపుగా ఒక 15-20 వేల మంది కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారంట. అది జనసేన పార్టీ ఒక కార్యాచరణ ప్రకటించింది. అవన్నీ చూడొచ్చు. అది పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో బాబు ముఠా బార్ల దందా అని ఒకటి బ్యానర్లో రాశారండి. అంటే ఇప్పుడు బార్లకు లైసెన్సులు ఇస్తున్నారు కదా, సో ఈ బార్లన్నీ కూడా టీడీపీ సిండికేట్కి ఏకపక్షంగా కట్టబెట్టేస్తున్నారు, ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నారు అని రాశారు. పోలీసుల బెదిరింపులు, టీడీపీ రౌడీల వేధింపులు. 840 బార్లకు దాదాపుగా 2000 రిజిస్ట్రేషన్లు. కానీ 7 రోజుల్లో వచ్చింది కేవలం 32 దరఖాస్తులే. కానీ చివరి 2 రోజుల్లో సిండికేట్ సభ్యులే దాఖలు చేసేలా స్కెచ్. మరింత లాభాల మార్జిన్, రాయితీలు పొందేందుకు పన్నాగం. పాపం మద్యం దుకాణాల విషయంలో అలాగే ఏడ్చారు. లాభాలు వచ్చేస్తాయి, మార్జిన్ వచ్చేస్తుంది, అందరూ టీడీపీ వాళ్ళే తీసుకుంటున్నారని. మద్యం షాపులు తీసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు. వాళ్ళకి కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వట్లేదు, పెట్టిన పెట్టుబడులు కూడా రావట్లేదు. ఇప్పుడు బార్ల మీద కూడా ముందుగానే ఏడుస్తున్నారు. ఈ సాక్షితో అదే సమస్య. వారితో ఇండెంట్ పెట్టించి ప్రభుత్వమే మద్యం కొనుగోలు చేసేలా వ్యూహం. ఇదే పెద్ద స్కామ్. 2014-19 మధ్య దోపిడీకి మించి ఇప్పుడు కొల్లగొట్టేలా కుతంత్రం. అప్పట్లో ప్రివిలేజ్ ఫీజు రద్దుతో ఖజానాకు 5,200 కోట్లు గండి, ఎంఆర్పీ కంటే 20% అధిక ధరతో మరో 20,000 కోట్లు. ఈ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిఐడి. ఆ కేసులో ఇప్పటికీ బెయిల్పై ఉన్న చంద్రబాబు. ఈ సుత్తి వార్తలు, పనికిమాల వార్తలు రాయమంటే చాలా రాస్తారు. అసలు ఊహించి ఇదంతా కూడా ఊహ కల్పితం అన్నమాట. ఇంకా బార్లు ఫీజులు కట్టించుకుంటున్నారు, దరఖాస్తులు తీసుకుంటున్నారు, కానీ వీళ్ళు కలుపుతాం ఊహాజనితమైన కథనాన్ని ఒక పెద్ద రాశారు. ఇవి సర్కారు హత్యలే. పింఛను నోటీస్తో దంపతులు బలవన్మరణం. 2 కళ్ళు కనిపించకపోవడంతో 10 ఏళ్లుగా పింఛను పొందుతున్న భర్త వెరిఫికేషన్ కోసం పిలుపుతో తొలగిస్తారని తీవ్ర ఆందోళన. వైకల్యం 70% నుంచి ఏకంగా 40కి తగ్గింపు. ఇలాగైతే బతికేదెలా అని విషద్రావణం తాగిన వైనం. తల్లిదండ్రుల మరణాన్ని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్యాయత్నం. టీడీపీ నేతల సూచనతో రంగంలోకి దిగిన సిఐ. కుటుంబ గొడవలతో అంటూ టాపిక్ డైవర్షన్. శ్రీకాకుళంలో ఘటన. ఏమంటే పింఛన్ లేకపోతే చనిపోతారండి? మరీ వీళ్ళు రాయడం కానీ పింఛన్ అందకపోతే చనిపోతారా? 6,000 రూపాయలు పింఛన్తోనే బతుకుతారా? వీళ్ళు ఏదో ఒక ఇంటర్నల్ ఇష్యూ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి పింఛన్కి ముడిపెట్టి సాక్షిలో రాశారు. పాపం అది వైసీపీ వాళ్ళు అదే నమ్ముతారు, అదే ప్రచారం చేస్తారు. దాన్నే ఒక 2-3 రోజుల పాటు ఓరడిస్తారు. ఆ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ సెపరేట్ వర్గం ఉంటుంది, దాన్ని నమ్మి దాన్ని వరలు చేసే బ్యాచ్. అది కాదురా అయినా, అది నిజం కాదురా అంటే తిడతారు. ఏం చేస్తాం వాళ్ళతో? ఇక అయ్యన్న బూతు పురాణం. మేము వస్తుంటే సిఐఎస్ఐ ఏం చేస్తున్నారు? నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్న పోతాడు. ఆయన లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. ఆయన స్పీకర్ అవని, మంత్రి అవని, సీఎం అవని, లేదా సాధారణ ఎమ్మెల్యే అవని, నార్మల్ అవని, ఆయన జనంలోకి వెళ్తే అలాగే మాట్లాడతాడు. ఆయన కొత్త ఏమీ కాదు. అయ్యన్న పోత్రుడు గారు అలా మాట్లాడడం కొత్త ఏమీ కాదు.
రాష్ట్రంలో కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. ఇక డిఎస్సి ఇక నో ఆప్షన్, పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్న విద్యాశాఖ ఇప్పుడు అదే ఫైనల్ అని ప్రకటన. మెరిట్లో ముందున్న అవకాశం కోల్పోతున్న విద్యార్థులు. డిఎస్సి 2025లో 2-3 పోస్టులు సాధించిన వారు 10,000 మందికి పైనే. పోస్టుల ప్రాధాన్యం ఎడిట్కు అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు. నేటి నుంచి జిల్లాల్లో కౌన్సిలింగ్ ఏర్పాట్లు. గతంలో మెరిట్ లిస్ట్ తర్వాతే పోస్టుల ప్రాధాన్యానికి ఛాన్సు. ప్రభుత్వ వింత నిర్ణయంతో ఈ డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం అని రాశారు. ఇక ఓరి నానో యూరియాకు సత్తా లేదు. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే ప్రభావం తక్కువే. గోధుమలో 21.6%, వరిలో 13% మేర తగ్గిన దిగుబడులు. 2 ఏళ్ల క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైనట్టు ధృవీకరించిన పంజాబ్ యూనివర్సిటీ. సో ఈ మధ్య నానో యూరియా బాగా వాడుతున్నారు కదా, దానికి అసలు సత్తా లేదు, అది వేస్ట్. సో దిగుబడులు బాగా తగ్గుతున్నాయని చెప్పి పంజాబ్ యూనివర్సిటీ ఒక నివేదిక ఇచ్చింది, అది రాశారు. తర్వాత టీటీడీ భూమి దోచిపెడుతున్నారు. టీటీడీకి చెందిన అత్యంత విలువైన స్థలాన్ని తిరుపతిలో స్టార్ హోటల్కి అప్పగించేందుకు చంద్రబాబు కుట్రకు తెరతీశారని, అందులో భాగంగానే కోట్లాది విలువైన దేవస్థానం భూమిని చౌకగా టూరిజంతో ఎక్స్చేంజ్కి అంగీకరిస్తూ జీవో ఇచ్చారని టీటీడీ మాజీ చైర్మన్ బోమన్ చెప్పారు. తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రయత్నం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ మండలం టీఎన్ఆర్ఎం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు భీమనాథం వెంకట ప్రసాద్ అతని కుటుంబ సభ్యులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు శనివారం రాత్రి కత్తులతో దాడి చేశారు. మా భూముల జోలికి రావద్దు, పచ్చటి పంటలతో సస్యశ్యామలైన కరేడు గ్రామంలో 3 పంటలు పండే భూములను ఇండోసోల్ కంపెనీకి ఇవ్వబోమని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. పాప మా వివాదం ఇంకా అపరిష్కృతంగానే ఉంది. ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్ల కేటాయింపు. ఇక గగ్గన రక్షణ వ్యవస్థ ఇందాక చెప్పుకున్నాం. చర్చలు జరగాలి, చట్టసభలో ప్రజాస్వామ్యాలపై అర్థవంతమైన చర్చలు జరగాలని. మాస్టర్ ఈ పత్రిక యజమానులకు చెప్పండి, మీరు ఆ మాట అసెంబ్లీకి వెళ్ళండి, చర్చ జరపండి అని చెప్పండి. అలిగి కూర్చోవద్దని చెప్పండి. ఎవరి మీద అలుగుతారు? ప్రజల మీద అలుగుతారా, పాలకుల మీద అలుగుతారా, ఎవరి మీద అలుగుతారు చెప్పండి. 11 ఉన్నా సరే, ఒక్కళ్ళు ఉన్నా సరే మాట్లాడవచ్చు అని. ఒక్క శాసనసభ్యుడు ఉన్నా సరే గలాన్ని వినిపించవచ్చు అని తెలంగాణకు చెందిన సిపిఎం సభ్యులు అనేక సార్లు నిరూపించారు. కోనంనేని సాంబశివరావు గారు కానీ, జోలకంటి రంగారెడ్డి గారు కానీ, ఇటువంటి వాళ్ళు సిపిఐ తరపున ఒక్కళ్ళే గెలుస్తారు, కానీ అసెంబ్లీకి వస్తారు రెగ్యులర్గా. ఇక భార్యను తగలబెట్టాడు. భర్త రూపంలో కట్న పిశాచి, పైశాచికత్వానికి మరో మహిళ బలైంది. యూపీలో గ్రేటర్ నోయిడాలో ఈ దారుణం జరిగింది. బీజేపీ ఈసీ మిలాఖత్. కేంద్రంలోని బీజేపీ ఎన్నికల సంఘం ఒకటయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. రెండో పేజీకి వెళ్దామా? సరదాగా వెళ్దాం, మా తాతగారి పేపర్ కదా. ఉదయగిరికి అరుదైన గౌరవం. భారత్ అమ్ముల పొదిలో ఉదయగిరి యుద్ధ నౌక. భారతదేశ చరిత్రలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అదే ఉదయగిరి పేరుతో భారత ప్రభుత్వం యుద్ధ నౌకను రూపొందించి నావికాదళంలో మంగళవారం ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. బాగుందండి. ఉదయగిరి పేరుతో ఒక యుద్ధ నౌక అంట. బాబు ముఠా బారుల దంద. నానో యూరియాకి సత్తా లేదు. అయిపోయిన పనులకు టెండర్లు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరిట కుంభకోణం. 13.96 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచిన వైనం. సో అయిపోయిన పనులకు టెండర్లు పిలుస్తున్నారని చెప్పి వార్త రాశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరిట కూటమి సర్కారు భారీ కుంభకోణానికి తెరతీసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అయిపోయిన పనులకు కొత్తగా టెండర్లు పిలిచింది. వివరాలు వరుస క్రమంలో అని ఒక వార్త రాశారు. ఇంకెళ్ళిపోయి ఆంధ్రజ్యోతిలో చూస్తే అండాల కోసం అడ్డదారిలో సంతాన అవసరార్థుల వేళల్లో దాతలు పొదుల్లో. ఈ పరిస్థితులే దళారుల పారిట వరాలు. దంపతుల అవసరాలతో వ్యాపారాలు. ఒక్కో అండానికి 25,000 నుంచి 30,000. 15 నుంచి 20% మందిలో అండాలే ఉండట్లేదు, ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. అదే డాక్టర్లకి వ్యాపారంగా మారుతోంది. ఇక బడులకు మళ్ళీ కళ. కొత్త టీచర్లతో పాఠశాలలకు మహర్దశ. మెగా డిఎస్సితో 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు. మోడల్ ప్రైమరీ స్కూళ్లతో నూతన అధ్యాయం. ప్రాథమిక బడిలో ప్రతి తరగతికి ఒక టీచర్లపై పని భారం తగ్గింపు. 9 రకాల పాఠశాలల విధానం. పాఠశాల విద్యలో కీలక సంస్కరణలు. కొత్త టీచర్లు వస్తున్నారు, కొత్త విధానం వస్తుంది, కొత్త స్కూల్స్ వస్తున్నాయి. సో దానివలన మళ్ళీ కళ వస్తుంది బడులకని రాశారు. తర్వాత నాడు అరాచకం, నేడు అభివృద్ధి. అభివృద్ధిలో ఎంత తేడా. నాడు జగన్ ప్రభుత్వం అప్పులు చేసింది, కానీ ఒక్క రోడ్డు కూడా వేయలేదు. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు.
రాజధాని అమరావతిని అటకెక్కించింది, పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసింది. ఒక మాటలో చెప్పాలంటే గత 5 ఏళ్లలో అభివృద్ధి అన్న మాటనే పక్కన పెట్టేసింది. మరి తెచ్చిన ఆ అప్పులను జగన్ ఏం చేశారో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది. అయితే రోడ్లకు మరమ్మతులు చేయించడంతో పాటు రోడ్లు వేయించింది. అమరావతి నిర్మాణ పనులు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతోంది. ఇక ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇక సంక్షేమం విషయంలో గత 5 ఏళ్లలో జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కి పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన కొన్ని హామీల విషయంలో మాట తప్పారు, మరెన్నో హామీలను విస్మరించారు. నేడు కూటమి ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తోంది, ఎన్నికల హామీలను దాదాపుగా నెరవేర్చింది అని. సో నాడు అరాచకాలు నేడు అభివృద్ధి అని రెండింటినీ కంపేర్ చేస్తూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త, గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. గతంలో అడ్డగోలుగా లక్షల కోట్ల అప్పులు, అయినా అమరావతి పోలవరం పడక, రోడ్లపై గుంతలు పోడ్చను పోయిన, బటన్ నొక్కిన సంక్షేమ పథకాల్లో కోత, 1వ తేదీన జీతాలు పెన్షన్లు లేవయ్యా, అప్పులు మినహా అభివృద్ధి జాడలేదు. నేడు రెట్టింపు సంక్షేమం అమలు, పట్టాలెక్కిన పోలవరం అమరావతి, టంచనుగా జీతాలు, రోడ్లకు మహర్దశ, అభివృద్ధి సంక్షేమంతో బాబు పరుగులు, వాస్తవాలు దాచి జగన్ రాతపత్రిక అక్కసు అని జగన్కి చంద్రబాబుకి తేడా ఏంటనేది రాశారు. ఇక కలెక్టర్లకు మరింత పవర్ అంట, భూ కేటాయింపుల్లో మరింత అధికారం, విస్తీర్ణం, ధర నిర్ణయంలో కీలక పాత్ర, ప్రభుత్వ సంస్థలకు 15 ఎకరాల వరకు కేటాయించే వెసులుబాటు, అధికారాలు పెంచనున్న రెవెన్యూ శాఖ, జిల్లాల్లో అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు, త్వరలో సర్కారుకు ప్రతిపాదనలు. ఇప్పటికే కొంతమంది కలెక్టర్లు బరితెగిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక కలెక్టర్ గారు ఉన్నారు, అలా కొంతమంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. వాళ్ళకి ఇంకా అధికారాలు వచ్చాయంటే ఇంకా రెచ్చిపోతారు. ఇంకా మంత్రుల మాట, ఎమ్మెల్యేల మాట ఏమీ వినరు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, ఎరువులు బ్లాక్ మార్కెట్పై నిఘా పెట్టండి, యూరియా నిల్వలను తనిఖీ చేయండి, పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయండి, బాగా చెప్తారు చెప్పినవి. సురవరానికి తుది వీడ్కోలు, ఎగిరి వెళ్లే శవపేటికలు, శత్రువులపై ఆత్మహత్య దాడులకు MiG-21 విమానాలు, డీకమిషన్ చేస్తున్న MiG-21ను కమికాజే డ్రోన్లుగా మార్చే యోచన, టార్గెట్ డ్రోన్లు శత్రు రాడార్లను మభ్యపెట్టే విమానాలుగా వాడకం, గూఢచర్యానికి ఉపయోగించే ప్రతిపాదనలపై విస్తృత చర్చ. సో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కోసం రకరకాల ఒకటి రాశారు. తర్వాత గోదావరి మళ్లించాలి, ఏటా గోదావరి వరద నీరు వృధా, 1000 టీఎంసీలు సముద్రంలోకి, ఈ ఏడాది 1400 టీఎంసీలు, గత 4 ఏళ్లలో 15,680 టీఎంసీలు వృధా, పోలవరం సామర్థ్యం 190 టీఎంసీలు, ప్రాజెక్టు పూర్తయినా ఇంకా మిగిలే, సద్వినియోగం చేసుకుంటే ఎగువ రాష్ట్రాలకు నష్టం లేదన్న నిపుణులు, 1986లో భారీ వరద, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 35,06,380 క్యూసెక్ల సముద్రంలోకి, ఒక్కరోజే 302 టీఎంసీలు వృధా. సో కృష్ణానది మీద ఉన్నన్ని ఆనకట్టలు, ప్రాజెక్టులు గోదావరి నది మీద లేవు. మనం కడదామంటే కట్టనివ్వట్లేదు. పోనీ ఆ గోదావరి నదిని తీసుకొచ్చి కృష్ణాని కలిపి అలా అనుసంధానం చేద్దామంటే తెలంగాణ వాళ్ళు ఒప్పుకోవట్లా. సో అందుకే గోదావరిని మళ్లించాలి, వృధా నీటిని తగ్గించాలి అని వార్త రాశారు. ఇక విశాఖలో ప్రకృతి వైద్య కళాశాల 4.8 కోట్ల. ఇప్పుడు ఈ రివర్స్ అనేవి కూడా అంటే రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు కాబట్టి 3-4 రాష్ట్రాలు కలిపి కూర్చొని నిర్ణయించుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం కూడా పెద్దన్న పాత్ర పోషించాలి. అలా కాకుండా ఏ రాష్ట్రం ఏ ప్రాజెక్టు చేపడుతున్నా అది వివాదాస్పదం అవుతోంది, అది కోర్టు వరకు వెళ్తుంది. కోర్టు వరకు వెళ్ళాక కొన్ని సంవత్సరాలు వాయిదా పడిపోతుంది. ఈలోగా ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఆ ప్రాధాన్యత తగ్గిపోతుంది. అదే లోపం మొదటి నుంచి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఆహ్వానం, తేదీ ఖరారు కాలేదన్న రాయబారి. ఓకే, మొదటిసారి రుణం తీసుకుంటే సిబిల్ స్కోర్, కనీస సిబిల్ స్కోర్ అక్కర్లేదంటే, సిబిల్ స్కోర్కి సంబంధం లేకుండానే ఫస్ట్ టైం లోన్స్ ఇస్తారు అని వార్తలు రాశారు. కానీ బ్యాంకులు అలా ఇవ్వండి, బ్యాంకులకు మాత్రం సిబిల్ స్కోర్ చూస్తాయి, ట్రాక్ రికార్డు చూస్తాయి, ఆస్తులు చూస్తారు, అన్నీ చూస్తారు. ఇక విశాఖలో ప్రకృతి వైద్య కళాశాల 4.08 కోట్లతో నిర్మాణానికి అనుమతి, 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు, 50 పడకలతో ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రికి 14.85 కోట్లు. ఇక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేపై త్వరలో సీఎంలు భేటీ. హైవేపై అంటే హైవే మీద కూర్చొని భేటీ మాట్లాడతారేంటి? హైదరాబాద్ అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై తుది నిర్ణయం, 3 ప్రతిపాదనలతో ప్రాథమిక రూట్ మ్యాప్, వాటిని బాబు రేవంత్ ఓకే చేస్తే కేంద్రానికి ఓకే. ఆ హైవే నిర్మాణం విషయంలో వాళ్ళు కూర్చొని మాట్లాడతారు అంతే తప్ప, హైవేపై త్వరలో సీఎంలు భేటీ అంటే హైవే మీద కూర్చొని మాట్లాడతారేమో అనుకున్నారు. కాదు, హైవేల మీద కూర్చోలేదు, ఇటొక ఆయన కుర్చీ వేసుకొని కూర్చుంటారేమో అనుకున్నారు. అలా ఉంది ఆ హెడ్డింగ్. ఆ హైవే నిర్మాణం విషయంలో ఒకచోట భేటీ అవుతారు, భేటీ అయి కంక్లూజన్కి వస్తారు.
రష్యాపై ఉరిమిన ఉక్రెయిన్. కర్స్ న్యూక్లియర్ ప్లాంట్లో అగ్నికేలలు, 95 డ్రోన్లతో దాడి. కీవ్లో స్వాతంత్ర దినోత్సవం వేళ మాస్కోలో అలజడి. శత్రుదుర్భేద్యంగా గగనతనం. ఇక ఎరువులు పక్కదారి పెడితే లైసెన్సులు రద్దు చెప్పుకున్నాము. సంకుచిత దృష్టితో సభా సమయం వృధా చేయొద్దు. మీ శిష్యుడికి చెప్పండి, మాకు కాదు, మీ శిష్యుడికి చెప్పండి. మీ శిష్యుడు మీ దత్తపుత్రుడు ఉన్నాడుగా మా రాష్ట్రంలో, ఆయనకి చెప్పండి. ఇక ఐటీ సిటీగా విశాఖ 500 ఎకరాల్లో గూగుల్ డేటా సెంటర్, 52,000 కోట్ల పెట్టుబడి. నాట్ ఓన్లీ గూగుల్ వస్తుంది, కాగ్నిజెంట్ వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది, చాలా వస్తున్నాయి కదా విశాఖపట్నానికి. మేబీ సౌత్ ఇండియాలో బెంగళూరు తర్వాత విశాఖపట్నం మంచి ఐటీ సిటీ అయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం హైదరాబాదు బెంగళూరుతో పోటీ పడుతుంది నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత. ఉమ్మడి మేనిఫెస్టోతోనే బీహార్ బరిలోకి. ఇండియా కూటమి ఐక్యంగా ఉంది. ఓట్ల చోరీని అడ్డుకుంటాము. ఓటర్ అధికార యాత్రలో బుల్లెట్పై రాహుల్ అండ్ తేజస్వి ర్యాలీ. రాహుల్ను చుంబించిన యువకుడు ప్రెస్ మీట్లో పెళ్లి ముచ్చట్లు. రాహుల్ను చుంబించిన యువకుడు అంట. పల్లెల్లో ఆన్లైన్ హవా. పట్టణాల కంటే గ్రామాల్లోనే డిజిటల్ షాపింగ్. ఆహారేతర వస్తువుల కొనుగోలులో గ్రామీణ కుటుంబాలు రికార్డు. సిబిల్ స్కోర్ లేకున్న రుణాలు. గర్భవతిని ముక్కలుగా కోసి మూసీ నదిలో వేసి బోడుపుల్ల అమానవీయ ఘటన. ప్రేమించి పెళ్లి చేసుకొని కాటికి పంపిన కాలయముడు. దరిద్రుడు. అన్నదమ్ముల ఆస్తి వివాదం, దంపతుల ఆత్మహత్య. ఇదిగోండి సాక్షిలోనేమో అలా రాశారు, పింఛన్ రాలేదని రాశారు. ఇదిగోండి ఇక్కడేమో అన్నదమ్ముల ఆస్తి వివాదం, దంపతుల ఆత్మహత్యని ఇక్కడ రాశారు. చూసారా, సాక్షికి ఇతర పత్రికలకి అంత తేడా అన్నమాట. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలయ్య యూకే గోల్డ్ ఎడిషన్లో చోటు. 50 సంవత్సరాలుగా హీరోగా నటన. సో 50 ఏళ్ళుగా బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన చలనచిత్ర రంగంలో రికార్డు ఉంది కాబట్టి ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు వచ్చింది. ఆయన అందరూ అభినందించారు. కందిరీగలు మంచివే. కందిరీగలను చూస్తే అలాంటి దూరం పారిపోతాం, కానీ అది కుట్టిందంటే నొప్పి భరించలేం. అందుకే వాటిని మనం ద్వేషిస్తాం, చంపేయాలని చూస్తాం. అయితే వాటిలోనూ మంచి కోణాన్ని స్పృశించారు ఓ శాస్త్రవేత్త. వాటి వల్ల మానవాళికి చాలా ఉపయోగాలు ఉన్నాయని పేర్కొంటున్నారు ఆమె. అందుకే వాటిని ప్రేమించాలని పిలుపునిస్తున్నారు. సో పెస్ట్ కంట్రోల్గా, అలాగే పరాగ సంపర్కానికి, ఔషధాలకు, ఆహారంగా, పేపర్ తయారీలో అన్ని రకాలుగానే ఉపయోగపడతాయంట. ఇక ఉత్తరాదిన వర్ష బీభత్సం. రాజస్థాన్లో 6 మృతి. భాజపాతో ఈసీ భాగస్వామ్యం. ఓట్ల సంస్థాగత చోరీని అడ్డుకొని తీరుతాం. నా పెళ్లిపై లాలూతో సంప్రదింపులు. రాహుల్ హఠాత్తుగా వచ్చి ముద్దు పెట్టిన వ్యక్తి. రాహుల్ గాంధీ మీద ఎంత మోజు పడ్డాడో, ముద్దు పెట్టాడట. వానం పండుగకు రమ్మంటున్న మోనాలిసా. కేరళలో ఘనంగా జరుపుకునే వానం పండుగ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేరళ పర్యాటక విభాగం తన సోషల్ మీడియా హ్యాండిల్స్పై ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రంతో వినూత్న ప్రచారం నిర్వహిస్తోంది. కష్టేఫలి వైద్యుడిగా కూలి. విదేశీ వస్తువులను కొనకండి, స్వదేశీని ఆదరించండి. యువతకు మోదీ పిలుపు. అధికారాన్ని హరించనున్న భాజపా. ఖర్గే. ఓట్ల చోరీ తర్వాత భాజపా ఇప్పుడు అధికారాన్ని హరించే పనిలో నిమగ్నమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రోజువారీ వాడుక పదాలను ట్రేడ్ మార్క్గా గుర్తించడం ఢిల్లీ హైకోర్టు. రోజువారీ ఉపయోగించే పదాలపై ఏ ఒక్కరికి ప్రత్యేక హక్కు ఉండదని, వాటిని ట్రేడ్ మార్కులుగా గుర్తించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 98% ఓటర్ల పత్రాలు అందాయి ఎన్నికల కమిషన్. ఉక్రెయిన్కు మరో 3,350 అమెరికా క్షిపణులు నిధులు సమకూర్చనున్న ఐరోపా దేశాలు. ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మరో 3,350కి పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ క్షిపణులను ఆ దేశానికి అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపాడు. రామజన్మభూమి ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మిశ్రా కన్నుమూత. నేరం చేస్తే పబ్లోకి నో ఎంట్రీ. సంగీత కచేరీలు, క్రీడా ఈవెంట్లలో ప్రవేశ నిషిద్ధం. బ్రిటన్లో అమల్లోకి వచ్చిన కొత్త తరహా శిక్షలు. రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ అభ్యంతరాన్ని తీవ్రంగా పరిగణించారు. భారత్కు నిక్కీ హేలీ సూచన. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ తీవ్రంగా పరిగణించట్లా, మెతక వైఖరితో డీల్ చేస్తున్నారు. ఏమనంటే అది మోదీ గారి పరిణితి, మోదీ గారి సత్తా సమర్థత అని పొగుడుతున్నారు. ఏం చేస్తాం. ఓకే, ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంట్ అని గుర్తించండి. థ్యాంక్ యూ.